సరే మనం ఇదివరకు ఒకసారి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు విడాకుల గురించి చేసుకుంటున్నారు అనే విషయం నేను చెప్పాను కదండీ మీకు. మళ్ళీ దాని గురించే వేరే అసలు ఎలా అయితే ఈ విడాకుల నుంచి ఎస్కేప్ అవ్వచ్చు మగవాళ్ళు గానీ, ఇబ్బందుల నుంచి ఆడవాళ్ళు గానీ అనే విషయం. నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. సరే ఇప్పుడు టాపిక్ మీకు అర్థమైంది. 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవటం వలన పెద్దగా ఆడవాళ్ళకి గానీ, భర్తకు గానీ, భార్యకి గానీ నష్టం లేకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు అనుకుంటే డెఫినెట్‌గా నో డౌట్ అండి. విడాకులు తీసుకోవటం వల్ల మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఊహించని పరిణామాలు మగవాళ్ళు ఎదుర్కొంటున్నారు. నేను అటువంటి మగవాళ్ళని ఒకళ్ళిద్దరిని ఫేస్ చేశాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఏంటండి ఈ వయసులో మా ఆవిడ ఇలా అంటుంది అని. వాళ్ళ కోసం, అటువంటి వాళ్ళ కోసం, అటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురు కాకుండా ఉండడం కోసం నేను ఒకటి చెప్పదలిచాను ఈరోజు. అదేంటంటే మీకు మగవాళ్ళు అనేది మనది ఎప్పటి నుంచో వచ్చినటువంటి సొసైటీలో మగవాళ్ళు పురుషహంకారం అని అంటారు. మగవాళ్ళు జనరల్గా పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు, వయసులో సంపాదన ఉండేది, బాధ్యత మోసేవాళ్ళు, ముఖ్యంగా వయసులో పెద్దోళ్ళు అవ్వడం వల్ల వాళ్ళదే పై చేయిగా ఉండేది. ఫ్యామిలీని అంతా కూడా ఒక సిస్టమేటిక్గా నడిపించడం కోసం ఆయన భార్యని విసుక్కోవడం కానీ, అందరూ తక్కువే అని చూడడం కానీ, వాళ్ళ తమ్ముళ్ళతో సమానంగా కానీ, లేకపోతే చెల్లెళ్ళతో సమానంగా కానీ అలా తక్కువగా చూడడం అనేది మన సొసైటీలో అలవాటైపోయింది. చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్, చాలా ఓల్డ్ ఏజ్ ఫ్యామిలీస్, 80 ఇయర్స్ భార్యాభర్త కలిసి ఉన్న కుటుంబంలో కూడా ఇదే జరిగింది. అంతేగాని ఆ రోజుల్లో ఆ విధంగా ఆమె నాకు ఈక్వల్ ఇవ్వాలి అనేటటువంటి సిచ్యువేషన్ అసలు ఉండేది కాదండి. అది ఉమెన్ కూడా అంతే అలాగే సిద్ధపడిపోయింది వీళ్ళలో. ఆమెకేంటంటే షేర్ చేసుకోవటప్పుడు ఫ్యామిలీ ఉండేది, జాయింట్ ఫ్యామిలీ. ఆమె తోడుకోడలతో మాట్లాడుకునేది, ఆడపడులతో మాట్లాడుకునేది, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకునేవాళ్ళు, వీళ్ళు వీళ్ళతో మాట్లాడుకునేది. వాళ్ళు మా అన్నయ్య ఇంతే అనేవాళ్ళు, వీళ్ళు మీ అన్నయ్య ఇంతే అనేది ఈమె. సో గడిచిపోయాయండి ఇదివరకు రోజుల్లో, కామన్గా గడిచిపోయాయి. ఇప్పుడు మాత్రం అటువంటి ఛాన్సే లేదు. మన పిల్లలకి తోడు కావాలంటే మనమే ఉండాలి. సో అసలు ఉండడం వీలు కానోళ్ళు ఆ టైంలో విడిపోవటానికి వస్తున్నారు. కానీ కొంతమంది కేవలం పురుషహంకారంతో బాధపడే వాళ్ళకి గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఇది. వీళ్ళు మనసులో చాలా బాధపడుతూ ఉంటారు. పైకి రోజు పోట్లాడకపోవచ్చు, మనసులో చాలా సఫర్ అవుతూ ఉంటారు. నేను చెప్తే వినడు, మాట ఏది చెప్పినా వినడు, తన ఇష్టానుసారం మాట్లాడతాడు, నో అంటాడు, ఎప్పుడు నేనే అంటాడు, మనము అనడు, నేను అంటాడు. సో ఇతని అహంకారం ఎట్లయినా తగ్గించాలి, ఇతని ఇంత అహంకారంతో నాకు కష్టంగా ఉంది, లైఫ్లో నేను కొన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనే మనసులో భావం ఏర్పడుతుంది. కాబట్టి మగవాళ్ళు దయచేసి మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోవటానికి ట్రై చేశారో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చాలాసార్లు చెప్పాను, ఇది వరకు నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్స్ కూడా చాలాసార్లు చెప్తాను. ఒక కుటుంబంలోకి మనం ఒక ఫ్యామిలీలో ఒక పెళ్ళి బంధంలోకి ఎంటర్ అయ్యామంటే లైఫ్ చివరి వరకు ఇదే ఉంటుందని మొత్తం ఇద్దరు అనుకోవడం ఫస్ట్ పని అది. తర్వాత డిస్టర్బెన్సెస్ సంగతి ఆలోచిద్దాం. ఫస్ట్ ఏమనుకోవాలి, మన ఇద్దరు ఇక్కడే చనిపోయే వరకు ఇక్కడే ఉంటామని అనుకోగలగాలి. ఈ విషయంలో మగవాళ్ళు ఎంతవరకు అనుకుంటున్నారు? ఫస్ట్ స్టెప్ అక్కడ పడింది. తర్వాత వీళ్ళు పురుషహంకారం చూపిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఒకటే మార్గం అండి. పదే నీ భార్య నేను చెప్పింది వినట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటే ట్రై టు లిజన్. దాని గురించి ఆలోచించండి, ఆమెకున్న బాధ అర్థం చేసుకోండి. పూర్తిగా వినలేకపోవచ్చు, కానీ వినటానికి సమాయత్తం అని చెప్పండి. దానివల్ల కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇవి అన్నీ అక్కడ సాల్వ్ అయిపోయి వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ గూడగట్టుకుని పురుషహంకారంతో చూపించే పనులన్నీ గూడగట్టుకుని ఆ అహంకారపు గోడల దగ్గరికి వచ్చి నేను విడిపోతాను అనే స్త్రీ అన్నది అంటే లైఫ్లో మీరు నిజంగా ఓడిపోయినట్టండి, ఒక భర్తగా ఓడిపోయినట్టు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని అత్యంత గౌరవించేది స్త్రీ, భార్య. ఆ భార్య దగ్గరే మీరు ఓడిపోయినట్టే. అన్నేళ్ల తర్వాత నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే నువ్వు పూర్తిగా ఆమె దగ్గర ఓడిపోయినట్టే. ఇంతకన్నా నువ్వు ఏ గెలుపు గెలిచినా కూడా, ఎన్ని కోట్లు సంపాదించినా అక్కడ నువ్వు ఫెయిల్ అయినట్టే, టోటల్గా డెఫినెట్గా ఫెయిల్ అయినట్టే. ఈ ఒక్క విషయం మాత్రం అందరూ గమనించుకుని తనను తాను చూసుకుని, అంటే మీరు అనొద్దండి ఆడవాళ్ళు మాట్లాడలేదా మీరు ఫెమినిస్టా అని అనొద్దు. నేను అస్సలు ఫెమినిస్ట్ను కాదు. నా దగ్గరికి వస్తున్న కేసెస్ ద్వారా నాకు అర్థమై చెప్తున్న 2 మాటలు ఇవి.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.